ఈరోజు సమోసా అనేది చేయబోతున్నాను. కరెక్ట్ పద్ధతిలో వీడియోని ఎండ్ వరకు చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా ఈ మైదాపిండిని జల్లెడ అనేది పట్టుకోండి. జల్లెడ ఎందుకంటే లోపల ఏమన్నా గరుకులు ఉన్నా కూడా పోతుంది, మంచిగా వస్తాయి ఈ సమోసా అనేవి. ఇలా అనేది జల్లెడ పట్టుకున్నాక ఇందులో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసుకోండి. కొంచెం ఇందులో ఈ కూల్ వాటర్ కాదండి, వేడి వాటర్ అనేది ఈ పిండిలో పోయడానికి యూజ్ చేస్తున్నాము. వేడి వాటర్ అయితే చాలా బాగా వస్తాయి ఇవనేది. సో ఈ వేడి హాట్ వాటర్ అనేది పోసుకోండి. కొంచెం కొన్ని పోసేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. సో చపాతీ పిండిలాగా అనేది మనం కలుపుకోవాలి. ఇలా అనేది చూడండి, ఇలా అనేది కలుపుకోండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం పిండి అనేది వేసేసుకోండి. ఇది మైదాపిండి తీసుకొని ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. బాగా కలపండి. ఇలా చిన్న ముద్దలుగా చేసేసుకొని చపాతీలాగా చేసేసుకోండి. కొంచెం పిండి అనేది పోసేసుకొని చపాతీలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చపాతీ అనేది చేసేసేయండి. చూసారుగా, ఇలా పలసగా అనేది చేసేసుకోవాలి. ఈ చపాతీలాగా కాకుండా చాలా పలసగా చేసేసుకోండి. ఈ సమోసాలకి ముందుగా ఒక ఆలుగడ్డను తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఎందుకంటే ఈ ఆలుగడ్డ సమోసాలో వేస్తాం కాబట్టి దీన్ని ఉడికించుకోవాలి. పొట్టు అనేది తీసేసుకోండి అన్నిటికీ. సో ఇలా అనేది చేసేసుకోవాలి. ఆయిల్ పోయకుండా వీటిని చేసుకోండి. లైట్గా వేగితే చాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని లైట్గా వేయించుకోండి. లైట్గానే, ఎక్కువ చపాతీలాగా కాదు. సో ఇలా అనేది వేగితే చాలు. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చిన్న ఆనియన్స్, చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి ఇందులో వేసేసుకోండి. అలాగే ఇలా చిన్నగా కట్ చేసుకున్న పొటాటో అనేది, ఆలుగడ్డ అనేది ఇలా చిన్నగా ఉడకబెట్టుకున్న పొటాటో చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే సమోసాలో పట్టాలి కదా. సో ఇప్పుడు ఇందులో వేసేయండి. అలాగే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి. మిక్స్ చేయండి. మీరు కావాలనుకుంటే ఆలుగడ్డ స్కిప్ చేయొచ్చు, ఓన్లీ ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం కారం అనేది యాడ్ చేసేసుకోండి. కొంచెమే యాడ్ చేసుకోండి, లైట్గా. అలాగే ఇందులో కొన్ని బొంగులు కూడా యాడ్ చేసేసుకోండి. మరమరాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయండి, మీ ఇష్టం. కొంచెం మసాలా అనేది యాడ్ చేసేసుకోండి లైట్గా. కొంచెం అనేది ఆయిల్ అనేది పోసేసుకోండి లైట్గా. పోసేసుకొని బాగా మిక్స్ చేయండి. సో ఇంతేనండి ఇది తయారు చేయడము. ఏమైతే మనం చపాతీలు చేసుకున్నాం కదా ఇవి, ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకున్నాక వీటిని ఇలా సమానంగా ఇలా అనేది ఇప్పుడు వీటిని కట్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసేసుకోండి. సో ఇలా అనేది కట్ చేసేసుకోవాలి. చూసారుగా, ఇలా అనేది మిగతావి కూడా కట్ చేసేసుకోండి.
ఫస్ట్ ఇలా అనండి, ఇలా అన్నాక ఇలా అనండి, ఇలా అన్నాక మళ్ళీ మళ్ళీ ఇటు సైడు అనండి. చూసారుగా సమోసా లాగా అనేది ఇది వచ్చేసింది. సమోసా లాగా వచ్చాక ఏమైతే మనం కలుపుకున్నాం కదా, ఇది కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పెట్టేసేయండి. ఇలా అనేది లోపలికి పెట్టేసి మనం ఏవైతే పిండి కలుపుకున్నాం కదా, ఇలా మైదా పిండి ఇది కొంచెం తీసుకొని దీనికి అనేది మొత్తం అప్లై చేసి ఇంకా అప్లై చేసి ఇలా 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 అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టి పక్కకు ఉంచండి కొద్దిసేపు పక్కకుంటే ఇది అనేది ఆరిపోతుంది. ఆరిపోయినాక ఇది ఆయిల్లో వేస్తే వచ్చేస్తాయి. సో ఇలా అనేది చేసేసుకోవాలి సమోసాలు. చూసారుగా సమోసా లాగా అనేది అయినది. సో కొంచెం పక్కకు పెడితే ఇది అనేది ఆరిపోతుంది, ఇది ఊడిపోదు. ఇలా అనేది చేసేసుకోవాలి అన్నీ. ఈ ఆయిల్ అనేది వేడయ్యాక ఏమైతే సమోసాలు ఉన్నాయి కదా అవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, మాడిపోకూడదు. మాడిపోతే సో లోపల అనేది కుక్ అవ్వాలి కూడా, లోపల ఆనియన్ అవన్నీ కుక్ అవ్వాలి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో వీటిని బాగా ఉడకనివ్వండి. ఇదాక ఇలా తీయండి, మళ్ళీ వేద్దాము. ఇలా తీయడం వల్ల బాగా ఉంటాయి ఈ సమోసాలు అనేది. ఇప్పుడు ఇంకా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మళ్ళీ వేగనివ్వాలి. ఇలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి మళ్ళీ ఆయిల్లో అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మిగిలిపోయిన పీసెస్ ఉన్నాయి కదా, ఇలా చేసేసుకోండి. ఇవి కూడా నూనెలో వేయించుకుంటే చాలా బాగుంటాయి. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇవి చూడండి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సజగశ్రీ.